హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే ఇవాళ ప్రాన్స్ పికిల్ పడుతున్నాను. మా పెద్ద బాబుకి నాన్ వెజ్ పికిల్స్ అన్నా చాలా ఇష్టం. ఇక సమ్మర్ హాలిడేస్ కదా, ఇళ్ళమ్మటి ప్రాన్స్ అమ్ముతుంటే 4 కేజీస్ ప్రాన్స్ తీసుకున్నాను. తల తోక తీసేసాక క్లీన్ చేసాక మెషర్ చేస్తే 2 కేజీస్ అయ్యాయి. ఇక ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పికిల్ని మనం బయట కొనుక్కుంటే 1/2 కేజీ కూడా రాదండి. మనం 2 అవర్స్ కష్టపడితే మనకి క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతలో కూడా నాకు ఎక్కడ కష్టం అనిపించిందంటే, ప్రాన్స్లో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో వేసుకుంటాం కదా, అక్కడ ఆయిల్ కొద్దిగా స్పిల్ అవుతుంది. అక్కడ ఒక్క చోట కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇంటి ఖర్చులు రాసే వాళ్ళకి తెలుస్తుందండి. ఇంట్లో మనకి కూరగాయలు సరుకుల కంటే కూడా స్నాక్స్ ఖర్చు ఎక్కువైపోతుంది ఈ మధ్య. నేనైతే ఇంట్లోనే స్నాక్స్ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా బయట కొంటే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. 1 or 2 డేస్ కూడా రావట్లేదు ఆ స్నాక్స్. ఇక నేనైతే స్నాక్స్ బయట కొనకూడదని ఫిక్స్ అయ్యి మా అబ్బాయికి చెప్పేశాను. ఇక నేను ఎప్పుడైనా స్నాక్స్ చేయకపోతే తను అన్నం పెట్టేసుకొని తనకి ఇష్టమైన ప్రాన్స్ పికిల్ వేసుకొని హాయిగా తినేస్తున్నాడు. నాకైతే ఇదేదో బాగుందనిపించింది. మీ ఇంట్లో స్నాక్స్ ఖర్చు ఎంత ఉందో కామెంట్ చేయండి.